హాయ్ ఎవ్రీవన్. సో ఈ లెసన్లో మనము ముఖ్యమైన టాపిక్ అయినటువంటి బేస్ థీరం ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ప్రాబబిలిటీలోనే బేస్ థీరంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని నేర్చుకుంటాం. సో ఇక్కడ రెండు ముఖ్యమైన అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనకు ఇచ్చిన ప్రాబ్లం అది బేస్ థీరంకి సంబంధించిందా కాదా అనేది ఐడెంటిఫికేషన్ ఒకటి. రెండవది, ఒకవేళ అది బేస్ థీరానికి సంబంధించింది అయితే ఏ విధంగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. రెండు ముఖ్యమైనవే. కానీ చాలామంది ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారంటే హౌ టు ఫైండ్ సొల్యూషన్, అంటే ఆన్సర్ ఆ లెక్కని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఆన్సర్ ఏ విధంగా కనుక్కోవాలనే దాని మీద మెయిన్ ఫోకస్ ఉంటుంది. యాక్చువల్గా బేస్ థీరం మీరు నేర్చుకోవాలి అంటే 80% మీరు కాన్సన్ట్రేషన్ దేని మీద చేయాలి అంటే అసలు ఆ ప్రాబ్లం బేస్ థీరం అవునా కాదా ఏ విధంగా గుర్తించాలి అనేది. రిమైనింగ్ 20% మాత్రమే ఒకవేళ అది బేస్ థీరం ప్రాబ్లం అయితే దాన్ని ఏ విధంగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అని. కానీ అందరు కామన్గా చేసే మిస్టేక్ ఏంటి అంటే ఆ 20% సొల్యూషన్ ఏదైతే అంటే 20% కాన్సన్ట్రేషన్ చేయాల్సిన సొల్యూషన్ ఏదైతే ఉందో దానిపైనే 100% కాన్సన్ట్రేషన్ చేసి పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు ఏ విధంగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అని. కానీ తీరా తప్పేం చేస్తారు అంటే బేస్ థీరం కాని ప్రాబ్లంకి బేస్ థీరం ఫార్ములా అప్లై చేస్తారు, బేస్ థీరం అయిన ప్రాబ్లంని వదిలేసి వేరే మల్టిప్లికేషన్ థీరమో అడిషన్ థీరమో అప్లై చేస్తారు. సో ఈ మిస్ మ్యాచ్ కాకుండా ఉండాలి అంటే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఇచ్చిన ప్రాబ్లం బేస్ థీరం అవునా కాదా గుర్తించాలి. ఓకే, సో మరి ఏ విధంగా గుర్తిద్దామనేది చూద్దాం. సో ఏ విధంగా గుర్తించాలి అంటే స్టార్టింగ్లో మీరు ఒక 4-5 ప్రాబ్లమ్స్ని ఒక డయాగ్రామ్ ద్వారా ప్రాక్టీస్ చేయాలి. కొన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ప్రాబ్లమ్ను చదవగానే అది బేస్ థీరంకి సంబంధించిన ప్రాబ్లమా కాదా అర్థమైపోతుంది. ఓకే, ఫస్ట్ ఒక క్లూ ఏంటి అంటే సాధారణంగా బేస్ థీరంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒక 2 లైన్ల కన్నా ఎక్కువ ఉంటుంది ప్రాబ్లం. అలా అని చెప్పి 2 లైన్ల కన్నా ఎక్కువనే అన్ని బేస్ థీరం కాదు. యూజువల్గా అది ఒక క్లూ మాత్రమే. కానీ బేస్ థీరం అని ఎప్పుడు నిర్ధారణకు వస్తాము అంటే ఇక్కడ చూడండి. సో ఈ ప్రాబ్లమ్ని చదువుతూ నేను ఒక చిన్న డయాగ్రామ్ వేస్తున్నా. ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రికల్ బల్బ్స్ ఇన్ 3 ఫ్యాక్టరీస్. అంటే ఒక పెద్ద కంపెనీ ఉంది, వాడికి 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. 3 ఫ్యాక్టరీస్లలో ఎలక్ట్రికల్ బల్బ్స్ తయారు చేస్తుండు. సో ఇది ఒక పెద్ద కంపెనీ, వీడికి 3 ఫ్యాక్టరీస్ అన్నాడు. ఏంటి? ఏబిసి అనే 3 ఫ్యాక్టరీలలో ఎలక్ట్రికల్ బల్బ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అందులో ఫ్యాక్టరీ ఏ ప్రొడ్యూసెస్ 50% ఆఫ్ ద బల్బ్స్. ఏ అనేది 50% ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 2% ఆఫ్ ఇట్స్ బల్బ్స్ ఆర్ డిఫెక్టివ్. వీళ్ళు 50% ప్రొడక్షన్ చేస్తారు కరెక్టే, కానీ ఈ ఏ ప్రొడ్యూస్ చేసే వాటిలో 2% డిఫెక్టివ్ ఉంటున్నాయి, అంటే 2% చెడిపోయిన బల్బులు ఉత్పత్తి అవుతున్నాయి. ఫ్యాక్టరీ బి ప్రొడ్యూసెస్ 30% ఆఫ్ ద బల్బ్స్. బి అనేటోడు అంటే బి అనే ఫ్యాక్టరీలో 30% బల్బులు ఉత్పత్తి జరుగుతుంది. అండ్ 3% ఆఫ్ ఇట్స్ బల్బ్స్ ఆర్ డిఫెక్టివ్. అంటే ఈ 30%లో మళ్ళీ 3% డిఫెక్టివ్ బల్బ్స్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఫ్యాక్టరీ సి ప్రొడ్యూసెస్ 20% ఆఫ్ ద బల్బ్స్ అండ్ 5% ఆఫ్ ఇట్ బల్బ్స్ ఆర్ డిఫెక్టివ్. సి ఏమో 20% ప్రొడ్యూస్ చేస్తుంది, అందులో 5% డిఫెక్టివ్. ఓకే, సో వీళ్ళు 50%, ఇందులో 2% డిఫెక్టివ్. వీళ్ళు 30%, ఇందులో 3% డిఫెక్టివ్. వీడు 20%, వీళ్ళు ప్రొడ్యూస్ చేసేది తక్కువ ఉంది, అందులో డిఫెక్టివ్ ఎక్కువ ఉంది 5%. సో ఇది ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యొక్క వర్కింగ్ నేచర్ ఈ విధంగా ఉంది. ఇది మనకి ఇచ్చిన సమాచారం. సో ఇందులో ఏం చేశాడంట చూద్దాం. ఏ బల్బ్ ఈజ్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్. అంటే ఎక్కడి నుంచి? అది ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి. అది ఏనా బీనా తెలుగు సి అనేది మనకి ఎక్కడ క్లియర్గా ఇవ్వలే. ఏ బల్బ్ ఈజ్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద కంపెనీస్ టోటల్ ప్రొడక్షన్. అంటే సంస్థ మొత్తం ఉత్పత్తిలో నుంచి ఒక బల్బుని ర్యాండమ్గా ఎంపిక చేసుకున్నాడు. అండ్ ఈజ్ ఫౌండ్ టు బి డిఫెక్టివ్. ఎంపిక చేసుకున్నాడు. సో మొత్తం ఇందులోకి వెళ్ళి ఒక బల్బ్ ఎంపిక చేసుకున్నాడు. ఏం చేసిండు? ఒక బల్బు ర్యాండమ్గా ఎంపిక చేసుకున్నాడు. అండ్ ఈజ్ ఫౌండ్ టు బి డిఫెక్టివ్. అండ్ ఈజ్ ఫౌండ్ టు బి డిఫెక్టివ్. సో ఇది డిఫెక్టివ్గా గుర్తించడం అనేది జరిగింది. సో
ఇక్కడ దాకా ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన సమాచారం ఇచ్చాడు. సో మొదటిదేమో సంస్థకు సంబంధించింది, రెండోది ఎక్స్పెరిమెంట్కి సంబంధించింది. ఇప్పుడు ప్రశ్న ఏం అడిగాడు మడే? ప్రశ్న వచ్చేసి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద డిఫెక్టివ్ బల్బ్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఫ్యాక్టరీ సి. ఈ డిఫెక్టివ్ బల్బ్ అనేది ఫ్యాక్టరీ సి నుంచి ప్రొడక్షన్ జరిగి ఉన్న సంభావ్యత ఎంత అని అడిగాడు. ఫ్యాక్టరీ సి నుంచి జరిగి ఉన్న సంభావ్యత ఎంత అని అడిగాడు. ఓకే, సో మరి ఇలాంటి సందర్భంలో అంటే మనము ప్రయోగం జరిగిన తర్వాత, ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, మనకు ప్రయోగానికి సంబంధించిన సమాచారం వచ్చిన తర్వాత రివర్స్లో వచ్చి అది ఎక్కడి నుంచి జరిగింది అని అడిగినట్టయితే మనం అలాంటి సందర్భంలో ఏ ఫార్ములా ఉపయోగిస్తామంటే బేస్ థియరం ఉపయోగిస్తాం. బేస్ థియరం ఎప్పుడు ఉపయోగిస్తాము? మనకు ఏదైతే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని సాధారణంగా మనం డిఫైన్ చేసామో ఆ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ నిర్వహించబడుతుంది. నిర్వహించబడి దాని ఫలితం మనకు కనిపిస్తుంది. ఆ ఫలితం ఎక్కడి నుంచి జరిగింది అనే సంభావ్యతను లెక్కించాల్సి వచ్చినప్పుడు మనము బేస్ ప్రాబిలిటీ రూల్ని వినియోగిస్తాము. ఇది మనం థియరీ క్లాస్లో నేర్చుకున్నాం. సేమ్ మన ఇక్కడ ఈ ప్రాబ్లం కూడా మనం థియరీ క్లాస్లో ఏదైతే నేర్చుకున్నామో, ఒక ఎక్స్పెరిమెంట్ జరిగి దాని ప్రయోగ ఫలితం వచ్చి ఆ ఫలితం ఎక్కడి నుంచి జరిగిందో తెలుసుకునే సంభావ్యతలకి బేస్ ప్రాబిలిటీ ఉపయోగిస్తామని మనం థియరీ క్లాస్లో నేర్చుకున్నాము. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా అదే మ్యాచ్ అవుతుంది. సో ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏం చేశాడు? సెలెక్షన్ ఆఫ్ బల్బ్. ఆ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క అవుట్కమ్ అనేది మనకు తెలిసిపోయింది, డిఫెక్టివ్ ఐటమ్ అంటే ప్రయోగ ఫలితం మనకు తెలిసిపోయింది. సో ఆ తెలిసిపోయిన ఫలితం ఎక్కడి నుంచి జరిగింది అనేది సంభావ్యత కనుక్కోమంటున్నాడు. సో మరి ఇలాంటి సందర్భంలో మనం ఏం ఉపయోగించాలని అనుకున్నామో బేస్ ప్రాబిలిటీ రూల్ ఉపయోగించాలి. ఓకే, సో దీన్నే నేను ఎప్పుడు సింపుల్ ప్రాబిలిటీ అవుతుంది ఈ ప్రాబ్లం, ఎప్పుడు సింపుల్ ప్రాబిలిటీ అవుతుంది, ఎప్పుడు కండిషనల్ ప్రాబిలిటీ అవుతుంది, ఎప్పుడు బేస్ ప్రాబిలిటీ అవుతుంది అనేది ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్తాను. సో ఒక పెద్ద బాక్స్ ఉంది, దీంట్లో 2 బ్యాగ్స్ ఉన్నాయి అనుకుందాం. 3 రెడ్ బాల్స్ మొదటి బ్యాగ్లో, 2 వైట్ బాల్స్. దీంట్లో 5 రెడ్ బాల్స్, 3 వైట్ బాల్స్. సో ఈ విధంగా కంపోజిషన్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఎప్పుడు సింపుల్ అంటే ఒక ఉదాహరణ ప్రాబ్లం తీసుకొని ఎప్పుడు సింపుల్ ప్రాబిలిటీ ఉపయోగించాలి, ఎప్పుడు కాంపౌండ్ ప్రాబిలిటీ కండిషనల్ ప్రాబిలిటీ ఉపయోగించాలి, ఎప్పుడు బేస్ ప్రాబిలిటీ ఉపయోగించాలి అనేది ఒకసారి చూద్దాం. ఉదాహరణకి బ్యాగ్ 1, బ్యాగ్ 2. ఓకే, సో ఒకవేళ ఇలాంటి ఎక్స్పెరిమెంట్లో, ఇలాంటి ప్రాబ్లంలో ఒక ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే ర్యాండమ్గా ఇందులో నుంచి నేను ఒక బాల్ సెలెక్షన్ చేసిన, ర్యాండమ్గా ఏం చేసిన, ఒక బాల్ సెలెక్షన్ చేసిన, రైట్. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద బాల్ ఈజ్ రెడ్? అది రెడ్ బాల్ అయ్యే సంభావ్యత ఎంత? క్వశ్చన్ చూడండి, ఇక్కడ చాలా సింపుల్గా ఉంది. ఎలాంటి ఇక్కడ కాంప్లెక్స్ వర్డ్ ఇవ్వలేదు. మొత్తం బాక్స్లో 2 బ్యాగ్స్ ఉన్నాయి. ఒక బాక్స్లో ఈ విధంగా కంపోజిషన్ ఉంది, ఇంకొక బాక్స్లో ఈ విధంగా కంపోజిషన్ ఉంది. ర్యాండమ్గా ఇందులోకి వెళ్ళి ఏదో ఒక బ్యాగ్ నుంచి ర్యాండమ్గా ఒక బాల్ని ఎంపిక చేసుకున్నాడు. ఆ రిజల్ట్ తెలియదు మనకు, ఎంపిక చేసుకుంటాడు. ఇదంతా ప్రయోగం చేయము, ఒకవేళ చేసుకుంటే అని అంటున్నా. ఒక బాల్ ఎంపిక చేసుకుంటే అది రెడ్ బాల్ అయ్యే సంభావ్యత ఎంత? అది రెడ్ బాల్ అయ్యే సంభావ్యత ఎంత అని అడుగుతున్నా. సో ఏమవుతుంది, ఇక్కడ సింపుల్ ప్రాబిలిటీ m/n సరిపోతుంది. ఇందులో మొత్తం ఎన్ని రెడ్ బాల్స్ ఉన్నాయి, ఎన్ని టోటల్ బాల్స్ ఉన్నాయి? రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 5 + 3 8 డివైడెడ్ బై టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 8 + 6 14. 8/14 అనేది మనకు కావాల్సిన సంభావ్యత. ఓకే, లేదా 4/7 మనకు కావాల్సిన సంభావ్యత, రెడ్ బాల్ అయ్యే సంభావ్యత. సో దిస్ ఈజ్ సింపుల్ ప్రాబిలిటీ. ఇదేంటిది? సింపుల్ ప్రాబబిలిటీ. సో ఇదే ప్రాబ్లమ్ని నేను కండిషనల్ ప్రాబిలిటీ రూపంలో ఏ విధంగా ఇవ్వచ్చు అనేది చెప్తా చూడండి. సో ఇందులోకి వెళ్ళి, ఈ బాక్స్లోకి వెళ్ళి
ఒక బ్యాగ్ సెలెక్షన్ చేసుకున్నాడు. ఏం చేసిండు? ఒక బ్యాగ్ సెలెక్షన్ చేసుకున్నాడు. ఆ బ్యాగ్లోకి వెళ్ళి ఒక బాల్ సెలెక్షన్ చేసుకున్నాడు. ఆ బ్యాగ్లోకి వెళ్ళి ఏం చేసిండు? రెండు దఫాల్లో సెలెక్షన్ జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఈ బాక్స్లో ఒక బ్యాగ్ ఎంపిక చేసుకున్నాడు. మళ్ళీ ఆ బ్యాగ్లోకి వెళ్ళి ఏం చేసిండు? ఒక బాల్ ఎంపిక చేసుకున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏమడుగుతున్నాడంటే, ఆ ఎంపిక చేసుకున్నది బ్యాగ్ 1 కనుక అయినట్టయితే, ఎంపిక చేసుకున్న బ్యాగ్ ఉంది కదా, అది ఒకవేళ బ్యాగ్ 1 కనుక అయినట్టయితే, ఇప్పుడు మనం ఎంపిక చేసుకున్న బాల్ రెడ్ బాల్ అయ్యే సంభావ్యత ఎంత? మొదటి ప్రశ్నకు ఈ ప్రశ్నకు తేడా ఉంది. మొదటి ప్రశ్నలో ఏంటిది? ఇక్కడ బ్యాగ్ అనే కాన్సెప్ట్ లేదు. ఇందులో ర్యాండమ్గా ఏ బ్యాగ్లో సెలెక్షన్ చేసిండో తెలియదు. ర్యాండమ్గా బాక్స్లోనే చేయబెట్టేసి ఏదో ఒక బ్యాగ్లో నుంచి ఒక బాల్ ఎంపిక చేస్తే అది రెడ్ బాల్ అయ్యే సంభావ్యత ఎంత అనేది ముందు అడిగిండు. రెండో సందర్భంలో ఏంటిది? ఈ మొత్తం బాక్స్లో ఫస్ట్ ఒక బ్యాగును బయటకు తీసిండు. ఆ బ్యాగును బయటకు తీసి మళ్ళీ అందులోకి వెళ్ళి ఒక బాల్ను బయటకు తీసిండు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు అంటే, ఆ బయటికి తీసిన బ్యాగ్ 1 అయినట్టయితే, బయటికి తీసిన బ్యాగు మనకు కొంత సమాచారం తెలుసు. ఏం తెలుసు? కొంత సమాచారం. ఆ బయటికి తీసిన బ్యాగ్ 1 అయితే ఇప్పుడు మనం ఎంపిక చేసుకున్న బాల్ రెడ్ బాల్ అయ్యే సంభావ్యత ఎంత? సో ఇప్పుడు ఇక్కడ రెడ్ బాలే, ఇక్కడ రెడ్ బాలే ఉంది కదా అని చెప్పి రెండు ప్రాబిలిటీస్ సేమ్ ఉండవు, వేరు ఉంటాయి. సో ఇప్పుడు బ్యాగ్ 1 అనేది మనకు శాంపుల్ స్పేస్ అవుతుంది. ఇది కండిషనల్ ప్రాబిలిటీని సూచిస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే, మనం ఓన్లీ బ్యాగ్ 1నే కన్సిడర్ చేస్తాం. బ్యాగ్ 1లో 3 రెడ్ బాల్స్ ఉన్నాయి కాబట్టి కావాల్సిన సంభావ్యత 3/5. ఓకే. సో ఇది ఒక రకమైన ప్రాబిలిటీ. అంటే ఇది దేన్ని సూచిస్తుంది? కండిషనల్ ప్రాబిలిటీ. సో ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ బాల్ గివెన్ దట్ బ్యాగ్ 1 ఈజ్ సెలెక్టెడ్ ఈజ్ 3/5. ఓకే. రెండు చూడండి, ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాం, ముందుకు వెళ్తున్నాం. సో ఫస్ట్ ఏమో స్ట్రైట్గా వెళ్ళిపోయినాం. రెండోసారి వెళ్ళేటప్పుడు చిన్న కండిషన్ ఏర్పడింది మనకు. మనం ఎంపిక చేసుకున్న బ్యాగు మొదటి బ్యాగ్ అయినట్టయితే సంభావ్యత ఎంత? సో కాబట్టి చిన్న బ్రేక్ లేదా కండిషన్ వచ్చింది కాబట్టి దీన్ని ఇక్కడ మనము కండిషనల్ ప్రాబిలిటీగా పరిగణించినాం. నెక్స్ట్ బేస్ ప్రాబిలిటీ రూల్ ఎట్లుంటుందో చూద్దాం. ఇప్పుడు ఇంకొక రకమైన ప్రశ్న. సో ఇప్పుడు ఇందులో నుంచి బ్యాగ్ ఎంపిక జరిగింది. ఆ బ్యాగ్లో నుంచి బాల్ కూడా ఎంపిక జరిగింది. అంటే సేమ్ ఇక్కడ లాగానే, సేమ్ ప్రీవియస్ కండిషనల్ ప్రాబిలిటీ లానే బ్యాగ్ ఎంపిక జరిగింది. బ్యాగ్లో నుంచి ఎంపిక జరిగింది, మళ్ళీ బాల్ కూడా ఎంపిక జరిగింది. ఓకే. ఇక్కడ దాంతో ఆగిపోయింది. బాల్ ఎంపిక జరిగింది అని అన్నాం. జరిగిన తర్వాత ఏమన్నామంటే, ఆ బాల్ రెడ్ బాల్ అయ్యే సంభావ్యత ఎంత అని అడిగినాం కండిషనల్ ప్రాబిలిటీలో. ఇక్కడికి వచ్చేసరికి బ్యాగ్ ఎంపిక జరిగింది, బ్యాగ్ నుంచి బాల్ కూడా ఎంపిక జరిగింది. ఓకే. ఆ ఎంపిక జరిగిన బాల్ని నేను చూస్తే ఏం కనిపించింది అంటే అది రెడ్ బాల్ కనిపించింది. ఉదాహరణకు బాల్ ఎంపిక చేసుకున్న బాల్ను నేను ఓపెన్ చేసి చూసిన, ఏం జరిగింది? రెడ్ బాల్ అనే రిజల్ట్ వచ్చేసింది. రైట్. సో నౌ క్వశ్చన్ ఏంటిది అంటే, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ దిస్ రెడ్ బాల్ కేమ్ ఫ్రమ్ బ్యాగ్ 1? అంటే రివర్స్లో వచ్చినాం. ఇది బ్యాగ్ 1 నుంచి వచ్చే సంభావ్యత ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, మన ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క అవుట్కమ్కు సంబంధించిన ప్రాబిలిటీస్ ఏమో సింపుల్ ప్రాబిలిటీ, కండిషనల్ ప్రాబిలిటీలో ఉన్నాయి. బేస్ ప్రాబిలిటీకి వచ్చేసరికి మనం ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేసినామో ఆ ఎక్స్పెరిమెంట్ యొక్క అవుట్కమ్ ఉందో, అవుట్కమ్ అనేది మనకు తెలిసిపోతుంది. చూస్తున్నాం మనం అవుట్కమ్ని, అవుట్కమ్ యొక్క రిజల్ట్ మనకు తెలుసు. ప్రశ్న ఏంటిది అంటే, ఆ అవుట్కమ్ ఎక్కడి నుంచి జరిగింది, ఏ విభాగం నుంచి జరిగింది అనేది అడుగుతున్నాం. అంటే చూడండి, ఈ రెండింటికి దీనికి స్పష్టమైన వ్యత్యాసం ఉంది. మొదటి రెండు సందర్భంలో మనం ముందుకే వెళ్తున్నాం, వెనక్కి రావట్లే, ముందుకే వెళ్తున్నాం. ఈ సందర్భంలో మాత్రం మనం వెనకాలకు వస్తున్నాం. ఏమంటున్నాము? అది రెడ్ బాల్ అయింది కదా, ఆ రెడ్ బాల్ ఎక్కడి నుంచి ఎంపిక కాబడింది అని అడుగుతున్నాం. సో ఈ విధమైన సంభావ్యతలను లెక్కించడాన్ని, ఈ విధమైన ప్రాబిలిటీస్ని లెక్కించడాన్ని
మనం ఏమంటాము అంటే బేస్ ప్రాబబిలిటీ రూల్ అని అంటాం, బేస్ ప్రాబబిలిటీస్ అని అంటాం. ఓకే, సో వీటినే పోస్టీరియర్ ప్రాబబిలిటీస్ అని కూడా అంటాం. ఓకే, లాస్ట్ ఎగ్జామ్లో ఇచ్చాడు, ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ప్రాబబిలిటీస్ని రివైజ్ చేయడం ఏ పద్ధతిలో ఉపయోగిస్తారు అని అడిగాడు. ఓకే, ఇక్కడ చూడండి. సో ఈ ప్రాబ్లం కూడా సేమ్ ఇంత ముందులానే ఉంది. ప్రయోగం జరిగింది, ఇంతకుముందు అంటేనేమో రెడ్ బాల్ అని అనుకున్నాం, బాల్ ఎంపిక చేసుకుంటే అది రెడ్ బాల్ అయింది. ఇక్కడ బల్బ్ ఎంపిక చేసుకుంటే అది డిఫెక్టివ్ అయింది, అంతే తేడా. ఓకే, అంటే ప్రయోగం జరిగింది, ఆ ప్రయోగ ఫలితం వచ్చింది. ఇంతకుముందు ఏమన్నామంటే అది ఏ బాక్స్లో నుంచి వచ్చిందని అన్నాం, ఇప్పుడు ఏ బాక్స్లో నుంచి వచ్చింది అనకుండా ఏ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి జరిగింది అని అంటున్నాం. సి అనే ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి జరగడానికి సంభావ్యత ఎంత అని అంటున్నాం. ఓకే, సో కాబట్టి మీరు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు రఫ్గా మీరు ఒకటి డయాగ్రామ్ ఇలాంటిది గీసుకోవాలి. గీసుకున్నప్పుడు ఒక ముఖ్యమైన తేడా గుర్తించాలి. ఏం తేడా గుర్తించాలి అంటే అది ప్రాబబిలిటీ ముందుకే అడుగుతున్నాడా, స్ట్రైట్గా ముందుకే అడుగుతున్నాడా, లేదా రివర్స్లో వచ్చి మళ్ళీ మనం ముందు ఏదైతే ఫ్యాక్టరీ కానీ మిషన్స్ కానీ లేకపోతే బాక్సెస్ కానీ బ్యాగ్స్ కానీ ఏదైతే డిఫైన్ చేసినామో వాటిలో నుంచి ప్రాబబిలిటీ అడుగుతున్నాడా చూడాలి. ఒకవేళ బ్యాగ్ వచ్చి వీటిలో నుంచి ప్రాబబిలిటీ అడుగుతానేమో బేస్ ప్రాబబిలిటీ. అట్లా కాకుండా స్ట్రేట్గా ఇలాంటి సమాచారం ఇచ్చి ముందుకే అడిగాడు అంటే అది కండిషనల్ ప్రాబబిలిటీస్కి సంబంధించింది అని అర్థం. ఓకే, సో ఇక్కడ మనం క్లియర్గా చెప్పాం. ఒకవేళ ముందుకే వెళ్తే ఇలాంటి బ్యాగు బాలు లేదా మిషన్స్ ప్రాబ్లం ఇచ్చి ఇలా ముందుకే వెళ్తే ఈ కండిషనల్ ప్రాబబిలిటీకి సంబంధించింది. ముందుకే వెళ్తే, వెనకాలికి వస్తే అది బేస్ ప్రాబబిలిటీకి సంబంధించింది. ఎందుకు నేను ఇంత స్ట్రెస్ చేస్తున్నాను అంటే లాస్ట్ ఎగ్జామ్లో 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఒకటేమో ఇలాంటిదే ఇచ్చి ముందుకెళ్ళేదే అడిగాడు. ముందుకెళ్ళేదే అడిగాడు అంటే అది అక్కడ ఏం చేయాలి, సేమ్ ఇట్లాంటిదే పెద్ద ప్రాబ్లం ఇచ్చాడు. ఇలానే 3-4 లైన్ల ప్రాబ్లం ఇచ్చాడు, 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఒక ప్రాబ్లంలోనేమో సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద ఐటమ్ ఈజ్ డిఫెక్టివ్, ఫౌండ్ టు బి డిఫెక్టివ్ అనలే, ఫౌండ్ టు బి డిఫెక్టివ్ అని అనలే. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద ఐటమ్ ఈజ్ డిఫెక్టివ్ అని అన్నాడు. అంటే ఇంకా డిఫెక్టివ్ అయ్యే సంభావ్యత, ఇక్కడిదే సంభావ్యత కనుక్కోమన్నాడు. రివర్స్లో అడగలే, ఇక్కడికి వచ్చి అడగలేదు. సో ఇక్కడి సంభావ్యతనే కనుక్కోమంటే మనం ఏం చేస్తాము, కండిషనల్ ప్రాబబిలిటీ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ రిజల్ట్ ఇచ్చేసి రివర్స్లో అది ఏబీసీలో ఎక్కడి నుంచి జరిగింది అన్నప్పుడేమో బేస్ ప్రాబబిలిటీ యూజ్ చేస్తాం. లాస్ట్ టైం 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఒకటేమో ఆ అవుట్కమ్ ఏదైతే ఉందో మనం ఇంతకుముందు ఇక్కడ డిఫైన్ చేసినట్టు ఆ అవుట్కమ్ ఏదైతే ఉందో అది రెడ్ బాల్ అయ్యే సంభావ్యత అడిగాడు. ఆ రెడ్ బాల్ అయ్యే సంభావ్యత అడిగాడు అంటే ఏం యూజ్ చేయాలి, ఇక్కడ కండిషనల్ ప్రాబబిలిటీ అని అనుకున్నాం. ఒకవేళ ఆ రెడ్ బాల్ ఎక్కడి నుంచి ఎంపిక అయింది అని అన్నప్పుడు ఏం యూజ్ చేయాలని అనుకున్నాం, బేస్ ప్రాబబిలిటీ థియరం యూజ్ చేయాలని అనుకున్నాం. ఓకే, సో కాబట్టి చిన్న తేడాను మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఒకవేళ ఇక్కడి ప్రాబబిలిటీ అడిగితేనేమో కండిషనల్ ప్రాబబిలిటీ రూల్ ఉపయోగించాలి. సో ఇక్కడి కాకుండా మనం ముందు గీసుకున్న బాక్స్లో ఉన్న ఏదో ఒక విభాగానికి సంబంధించిన ప్రాబబిలిటీ అడిగినట్టయితే బేస్ ప్రాబబిలిటీ రూల్ ఉపయోగించాలి. ఓకే, సో మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఇది పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంకి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సరే, క్లియర్గా ఏం తెలిసిపోయింది, ఇది ఇట్ ఈస్ ఏ బేస్ ప్రాబబిలిటీ రూల్ బికాస్ ద అవుట్కమ్ వాజ్ ఆల్రెడీ అకర్డ్, ఫౌండ్ టు బి డిఫెక్టివ్. అవుట్కమ్ అనేది ఆల్రెడీ మనకు తెలిసిపోయింది. సో ఆ అవుట్కమ్ ఎక్కడి నుంచి జరిగింది అనేది అడుగుతున్నాడు. ఇవి కీవర్డ్స్ బేస్ ప్రాబబిలిటీకి, ఈ 2 కీవర్డ్స్ ఉండాలి. ఓకే, ఈ 2 కీవర్డ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే దీనికి స్ట్రైట్ ఫార్వర్డ్ బేస్ ప్రాబబిలిటీ రూల్ని అప్లై చేస్తాం. ఓకే, సో ఇప్పుడు సొల్యూషన్, ఆన్సర్. ఈ ఆన్సర్లో కూడా చాలామంది నేర్చుకునే విధానం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ బేస్ ప్రాబబిలిటీ ఫార్ములా ఏదైతే ఉంటుందో, ప్రాబబిలిటీ ఏఐ గివెన్ బి అనే ఫార్ములా ఏదైతే ఉంటుందో ఆ ఫార్ములా ఆధారంగా ప్రాబబిలిటీస్ని లెక్కిస్తూ ఉంటారు. అయితే లేదా కొందరు ఇంకాస్త ముందుకెళ్ళి ఏం చేస్తూ ఉంటారంటే ఫార్ములాకి బదులుగా ఒక టేబులర్ మెథడ్ అని ఉంటుంది. కొన్ని బుక్స్లో ఆ టేబులర్ మెథడ్ను మెన్షన్ చేయడం జరిగింది. ఆ టేబులర్ మెథడ్ ద్వారా కొందరు ఈ ప్రాబబిలిటీస్ని కనుక్కుంటూ ఉంటారు.
సో నేను ఆ రెండు కాకుండా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే, ఒక 2 లేదా 3 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఎప్పటికీ మరిచిపోలేని ఒక టెక్నిక్ చెప్తా. ట్రీ మెథడ్ అని ఉంటుంది, లేదా డయాగ్రామ్ మెథడ్ అని అనుకోవచ్చు. ఓకే, సో ఫార్ములా మెథడ్కి, టేబుల్ మెథడ్కి, డయాగ్రామ్ మెథడ్కి గల డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఫార్ములాస్ ఆర్ డిఫికల్ట్ టు రిమెంబర్, చాలా ఫార్ములాస్ ఉంటాయి. టేబుల్స్కి వచ్చేసరికి ఓకే, టేబుల్ ఫార్ములాతోటి కంపేర్ చేస్తే టేబుల్ ఈజ్ బెటర్, బట్ స్టిల్ ఇక్కడ కూడా క్యాలిక్యులేషన్స్ అవసరం ఉంటాయి, కొంత కాంప్లెక్సిటీ ఉంటుంది. ఎప్పుడైతే మనం డయాగ్రామ్ మెథడ్ యూజ్ చేస్తామో, డయాగ్రామ్ మెథడ్ అనేది ఏంటి, ఇట్ ఈజ్ మోర్ అట్రాక్టివ్ మెథడ్. ఓకే, సో అట్రాక్టివ్ మెథడ్ కాబట్టి మీకు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఏర్పడుతూ ఉంటుంది, ఆ ప్రాబ్లం చేస్తున్న కొద్దీ కాస్త ఉత్సాహంగా ఉంటుంది. సాధారణంగా మ్యాథమెటిక్స్లో, అందులో ప్రాబిలిటీస్లో ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చేసేటప్పుడు కాస్త బోర్ అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడ తప్పు అవుతుందేమో అని చెప్పేసి. కానీ ఈ ట్రీ మెథడ్ లేదా ఈ డయాగ్రామ్ మెథడ్ ఏదైతే ఉందో, ఈ మెథడ్ ద్వారా మీరు ఏదైనా ప్రాబిలిటీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే చాలా తేలికగా, ఇంట్రెస్ట్గా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తారు. నేను చెప్పబోయే ఈ మెథడ్ మల్టిప్లికేషన్ థీరంలో ఉపయోగించవచ్చు, అడిషన్ థీరంలో ఉపయోగించవచ్చు, కండిషనల్ ప్రాబిలిటీలో ఉపయోగించవచ్చు, అండ్ బేస్ థీరంలో కూడా ఉపయోగించవచ్చు. కానీ ఆ ఉపయోగించే విధానం అనేది ప్రతి పద్ధతిలో ఏ విధంగా వినియోగించాలి అనేది కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దాంట్లో ఉన్న లాజిక్ను కాస్త అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఆ లాజిక్ కనుక అర్థమైంది అంటే ప్రాబిలిటీలోని మేజర్ ప్రాబ్లమ్స్ని చాలా తేలికగా ఎలాంటి సూత్రం ఉపయోగించకుండా మీరు పరిష్కరించవచ్చు. ఓకే, సో చూద్దాం ఇప్పుడు నిజంగానే నేను చెప్పేది నిజమా అబద్ధమా అనేది ఇక్కడ టెస్ట్ చేద్దాం. సో ప్రాబ్లమ్ను ఒకసారి స్టడీ చేసి మనం నెట్వర్క్ ట్రీ డయాగ్రామ్ తీసుకుందాం. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, దాంట్లో 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. 3 ఫ్యాక్టరీస్ ఏ, బి, సి, 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సో ఈ 3 ఫ్యాక్టరీస్లో ఏ 50% ప్రొడక్షన్ చేస్తుంది. ఏ 50%. 50% మీన్స్ 50/100. ప్రాబిలిటీ టర్మ్స్లోకి తీసుకొచ్చినప్పుడు 50/100. బి 30% ప్రొడక్షన్ చేస్తుంది. 30% మీన్స్ 30/100. సి 20% ప్రొడక్షన్ చేస్తుంది, మీన్స్ 20/100. ఓకే, నెక్స్ట్ వీటిలో డిఫెక్టివ్ ఐటమ్స్ ఏ విధంగా ఉన్నాయి. ఫస్ట్ దానిలో 2%, సెకండ్ దానిలో 3%, థర్డ్ దానిలో 5%. సో ఇది ప్రొడక్షన్. తర్వాత డిఫెక్టివ్ని నేను ఇక్కడ డి తోటి సూచిస్తున్నా. 2% మీన్స్ 2/100. ఇది 3% మీన్స్ 3/100. ఇక్కడ డిఫెక్టివ్ 5% మీన్స్ 5/100. ఓకే, సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ప్రతి పాత్ అంటే ప్రతి దారి ఏదైతే ఉంటుందో దానికి ఎండ్ పాయింట్ కనుక్కోండి. ఎండ్ పాయింట్. సో ఏ విధంగా కనుక్కుంటారు అంటే ఆ మార్గంలో ఉన్న ప్రాబిలిటీస్ అన్నింటినీ మల్టిప్లై చేయండి, సరిపోతుంది. ఆ ప్రాబిలిటీస్ అన్నింటినీ మల్టిప్లై చేయండి. సో ఇక్కడ 5/10 × 2/100 అంటే 5 × 2 10/100 × 10 1000. జస్ట్ ఈ డైరెక్షన్లో ఉన్న ప్రాబిలిటీస్ అన్నింటినీ కూడా మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇక్కడ 5/10 ఒకటి ఉంది, 2/100 ఒకటి ఉంది. ఆ రెండింటిని మల్టిప్లై చేసిన 10/1000 వచ్చింది. సో ఇక్కడ ఏమొస్తుంది 3/10 3/100 అంటే 3 × 3 9/1000. సో సాధ్యమైనంత వరకు డినామినేటర్లు ఒకే విధంగా ఉండేట్టుగా చూడండి. ఎందుకంటే ఒకవేళ ప్లస్ కానీ మైనస్ కానీ చేయాల్సి వస్తే మనకు ఆ క్యాలిక్యులేషన్స్ ఈజీ అవుతాయి. ఓకే, ఇక్కడ ఇంకా సింప్లిఫై అవుతుంది కదా, ఇక్కడ 500 వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/50 వస్తుంది కదా అని చెప్పి 1/50 చేయకండి. డినామినేటర్లు సాధారణంగా సమానంగా ఉండేట్టుగా చూసుకోండి, మన క్యాలిక్యులేషన్స్ తేలికైతాయి. నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఎండ్ పాయింట్ ఏమొస్తుంది 2/10 × 5/100 5 × 2 10 / 100 × 10,000.
ఓకే, సో ఈ విధంగా మనము ఎండ్ పాయింట్స్ కనుక్కుంటాం. ఓకే, సో ఎండ్ పాయింట్ కనుక్కున్న తర్వాత మనకు సూత్రం ఏంటిది అంటే ఫార్ములా రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఈక్వల్ టు, ఇక్కడ రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఏంటిది, ఆ డిఫెక్టివ్ ఐటమ్ అనేది ఏ బల్బ్ ఫ్యాక్టరీ, డిఫెక్టివ్ బల్బ్ అనేది ఏ ఫ్యాక్టరీ నుంచి సంభావ్యత కనుక్కోమన్నాడు, సి అనే ఫ్యాక్టరీ నుంచి. సి అనే ఫ్యాక్టరీ నుంచి డిఫెక్టివ్ బల్బ్. ఓకే, సో సింపుల్ ఫార్ములా రిక్వైర్డ్ పాత్ అంటే కావలసిన దారి డివైడెడ్ బై టోటల్, కావలసిన దారి డివైడెడ్ బై టోటల్. సో ఇక్కడ కావలసిన దారి ఏంటిది అంటే, కావలసిన దారి ఏంటిది, ఇది సి నుంచి కావాలి అంటే ఈ దారి. సో ఈ దారి యొక్క మొత్తం విలువ ఎంత అంటే 10/1000. ఓన్లీ ఎండ్ పాయింట్ వాల్యూనే తీసుకోవాలి, 10/1000. రిక్వైర్డ్ పాత్ ఏంటిది 10/1000 డివైడెడ్ బై టోటల్ ఆఫ్ ఆల్ పాత్స్, అన్ని దారుల యొక్క మొత్తం. అన్ని దారుల యొక్క మొత్తం ఏముంది, మొదటిది ఏంటిది 10/1000 ప్లస్ రెండవది ఏముంది 9/1000, మూడోది ఏముంది అగైన్ 10/1000. సో ఇప్పుడు ఏమవుతుంది 10/1000 డివైడెడ్ బై 10 + 9, 19 + 10, 29/1000. సో ఈ 1000 గెట్ క్యాన్సల్, ఆన్సర్ ఇస్ 10/29. ఓకే, సో ఈ విధంగా మనం చాలా తేలికగా, ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు మీకు నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి చేయడానికి 5 నిమిషాలు తీసుకుంది, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడానికి ఇదంతా ఒక 5 నిమిషాలు తీసుకుంది. ఎలాంటి అంటే ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఒక 4-5 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ డయాగ్రామ్ వేసి ఈ ప్రాబ్లమ్ను ఎంత సమయంలో చేస్తాము అంటే 1 నిమిషంలో చేసేస్తాం మనం. సింపుల్గా ఏమేమి స్టెప్స్ ఉన్నాయి ఇందులో, ఏ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఈ ఫార్ములా తప్పు రాసిందా లేదా అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ టేబుల్లోకి వచ్చి, ఈ ప్రాబ్లంలోకి వచ్చి A1 గివెన్ B ఏముంది, A2 గివెన్ B ఏముంది, లేదా B గివెన్ A1 ఏముంది, B గివెన్ A2 ఏముంది, ఇట్లాంటి ఏం గుర్తించాల్సిన అవసరం లేదు. ఆ ఫార్ములానే రాసడం అవసరం లేదు, ఇచ్చిన వాటిని ఫార్ములాలో ఏ విలువలు ఇచ్చాడని గుర్తించాల్సిన అవసరం లేదు. చాలా తేలికగా మీరు ఈ డయాగ్రామ్ వేస్తే సరిపోతుంది. సో ముందేమో ABCల యొక్క విలువలు అంటే ఫస్ట్ మనకి ఏంటంటే 2 స్టేజెస్ ఉన్నాయి కదా, ఒకటేమో ప్రొడక్షను, ఇంకొకటేమో డిఫెక్టివ్. సో ప్రొడక్షన్ పర్సంటేజ్ లేదా ప్రొడక్షన్ ప్రాబిలిటీస్ మొదటి స్టేజ్, రెండోది డిఫెక్టివ్ ప్రాబిలిటీస్ రెండో స్టేజ్. రాసిన తర్వాత మనకి ఎండ్ పాయింట్ ఏంటిది, ఆ వేలో ఎన్ని, ఒక్కొక్కసారి 3 ఇస్తాడు, 3 దశల్లో ఎంపిక ఇస్తాడు. సో అట్లాంటప్పుడు 3 సార్లు రాయాల్సి వస్తుంది. రాసిన తర్వాత చివరికి ఎండ్ పాయింట్ కావాలంటే ఆ 3 యొక్క లబ్ధం తీసుకుంటాం. ఇక్కడ మనకు రెండే స్టేజెస్ ఇచ్చాడు, ఒకటి ప్రొడక్షన్ ఇచ్చాడు, ఒకటి డిఫెక్టివ్ ఇచ్చాడు. సో కాబట్టి ప్రొడక్షన్ డిఫెక్టివ్ ఇచ్చినప్పుడు ఎండ్ పాయింట్ కావాలి అంటే ఈ కేవలం ఈ ప్రోడక్ట్ కనుక్కుంటే సరిపోతుంది, ఎండ్ పాయింట్ వచ్చేస్తుంది. చాలా సింపులే కదా ఇక్కడ దాకా. నెక్స్ట్ ఏం చేస్తాము, మనకు కావాల్సిన ప్రాబిలిటీకి ఫార్ములా ఏంటిది, కావాల్సిన దారి డివైడెడ్ బై దారుల యొక్క మొత్తం. ఓకే, సో రిక్వైర్డ్ పాత్ బై టోటల్, టోటల్ మీన్స్ టోటల్ ఆఫ్ ఆల్ పాత్, అన్ని దారుల యొక్క మొత్తం. ఓకే, సో ఇక్కడ కావాల్సిన దారి ఏంటిది, సి నుంచి అన్నాడు. సి యొక్క ఎండ్ పాయింట్ ఏమున్నది, ఇక్కడ కావాల్సిన దారి అంటే దాని ఎండ్ వాల్యూ అని అర్థం. సో సి యొక్క విలువ ఎంత ఉంది, సి దారి యొక్క విలువ ఎంత ఉంది, 10/1000, 10/1000 డివైడెడ్ బై టోటల్ ఆఫ్ ఆల్ పాత్స్, అన్ని దారుల యొక్క మొత్తం, అంటే దీన్ని టోటల్ చేస్తే అయిపోతుంది. ఓకే, సో ఆ టోటల్ మనము చేసేస్తాం. ఇప్పుడు సింపుల్ క్యాలిక్యులేషన్ ద్వారా మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 10/29 అనేది వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ద వే టు ఫైండ్ ఆన్సర్ టు బేస్ ప్రాబిలిటీ ఇన్ ఏ సింపుల్ మ్యానర్. ఓకే, సో ఇలాంటివే నేను ఇవే డయాగ్రామ్స్ ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్, ఒక 3-4 ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఒక 3-4 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా తేలికగా ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కానీ బేస్ ప్రాబిలిటీలో మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అలానే మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఒకవేళ ప్రాబ్లం అనేది ఈ రివర్స్ ఇది ఇవ్వకుండా, రివర్స్లో ఇవ్వకుండా ఒక బల్బ్ ఎంపిక చేసిండు, అది డిఫెక్టివ్ అయ్యే సంభావ్యత ఎంత, బల్బ్ ఎంపిక చేసుకున్నాడు, అది డిఫెక్టివ్ అయ్యే సంభావ్యత ఎంత, ఇట్లా అడిగాడు అనుకుందాం. ఇది భిన్నమైంది.
చూడండి ఇక్కడ దాకా సేమ్ ఉంటుంది, ఇక్కడ దాకా కూడా సేమ్ ఉంటుంది, ఇక్కడ దాకా కూడా ప్రాబ్లం సేమ్ ఉంటుంది. ఇందులో దీని తర్వాత వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద సెలెక్టెడ్ బల్బ్ ఈజ్ డిఫెక్టివ్ అని అడిగాడు అనుకుందాం. ఇక్కడ చూడండి ఇక్కడ దాకా సేమ్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద సెలెక్టెడ్ బల్బ్ ఈజ్ డిఫెక్టివ్ అని అడిగాడు అనుకుందాం. అప్పుడు మనం ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కునే విధానం మారిపోతుంది. ఎందుకంటే అది ఏ నుంచి వచ్చిందా, బి నుంచి వచ్చిందా, సి నుంచి వచ్చిందా అని అడగలేదు. అలాంటప్పుడు కూడా ఏ విధంగా చేయాలి అనేది నేను మీకు ఒక ఉదాహరణ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్. సో నెక్స్ట్ వేరే ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేద్దాం.